కూడా గుర్తు తెచ్చుకొని, మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి. నేను చేయగలను. సో, ఏదైనా కూడా ఎటువంటి సిట్యుయేషన్ అయినా కూడా నేను ఫేస్ చేయగలను. నేను దాన్ని యాక్సెప్ట్ చేయగలను అని ఎప్పటికప్పటికి ఒక అఫర్మేషన్ లాగా మీకు మీరు చెప్పుకుంటూ ఉండాలనమాట. సో, ఎప్పుడైతే అలా చెప్తూ ఉంటామో, సో, దానివల్ల మనం కాన్షియస్ మైండ్ నుంచి సబ్‌కాన్షియస్ మైండ్‌కి మనం రీప్రోగ్రామ్ చేసుకుంటూ ఉంటామనమాట మన లైఫ్‌లో. సో, అలాగా ఒక హెల్త్ కానివ్వండి, మీరు ఎంతో అనారోగ్యంగా ఉన్నారు. సో, మీకు మీరు నేను చాలా హెల్తీగా ఉన్నాను. మీరిప్పుడు అనారోగ్యంగా ఉండనివ్వండి, ఎలా అయినా ఉండనివ్వండి. ప్రస్తుతానికి నేను చాలా హెల్తీగా ఉన్నానని మీరు చెప్పుకోండి. అఫర్మేషన్ చేసుకోండి. నేనెంతో ఆరోగ్యంగా ఉన్నాను. నా జీవితంలో, నా యొక్క శరీరంలో ప్రతి ఒక్క అణువు, పరమాణువు కూడా ఎంతో ఆరోగ్యంగా ఉన్నాయి. ఎంతో ఆనందంగా ఉన్నాయి. ఎంతో ఆహ్, దాన్నంతా గూడా ఒకవేళ అనారోగ్యం ఉంటే దాంతో ఎంతో చక్కగా ఫైట్ చేస్తూ నా యొక్క హెల్తీ బాడీగా నాకు తయారు చేస్తున్నాయి అని ఎప్పటికప్పటికి ఆ యొక్క రీప్రోగ్రామింగ్ చేసుకున్నాము. సో, ఎప్పుడైతే ఆ యొక్క హెల్తీనెస్ అని చెప్పి మనం రీప్రోగ్రామింగ్ చేసుకుంటామో, మన లైఫ్‌లో దాన్ని సాధించడానికి, దాన్ని టాకిల్ చేయడానికి కూడా మనకు ఆ ఎనర్జీ అనేది మనలో ఉంటుంది. సో, అలాగా ఏదైనా కానివ్వండి మీ జీవితంలో మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీకు ఏం కావాలి? మీ గోల్స్ ఏంటి? దాన్ని బట్టి ప్రతి ఒక్కటి కూడా మీకు మీరు ఎప్పటికప్పటికి ఒక సెల్ఫ్ అఫర్మేషన్ చేసుకుంటూ ఉండాలనమాట. అఫర్మేషన్ అంటే ఒక పాజిటివ్ స్టేట్మెంట్ అని చెప్పొచ్చు. పాజిటివ్ ప్రెజెంట్ స్టేట్మెంట్. సో, ఈ ప్రస్తుత క్షణమే నేను చేయగలను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆరోగ్యం గురించయితే ఐ యామ్ హెల్తీ అని నేను ఆరోగ్యంగా ఉన్నాను అని. ఒకవేళ వెల్త్ గురించయితే నేను సమృద్ధిగా ఉన్నాను అని. ఒకవేళ మిమ్మల్ని మీరు విమర్శించుకుంటే మీరు ఒక అప్రిషియేషన్ లాగా నేనెంతో అందంగా ఉన్నాను. నన్ను అందరూ యాక్సెప్ట్ చేస్తారు. నన్ను నేను యాక్సెప్ట్ చేసుకుంటున్నాను అని మిమ్మల్ని మీరు స్వీకరించుకోవడం. సో, ఈ సెల్ఫ్ టాక్‌లో ముఖ్యమైనది ఏంటి అంటే మనం ఎలాగున్నామో ముందుగా మనల్ని మనం యాక్సెప్ట్ చేయడం. సో, ఇది మన లైఫ్‌లో ఎప్పుడు కూడా ఎంతో ఇంపార్టెంట్ అయిన విషయం. మనల్ని మనం ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో ఇంతవరకు ఏదైనా జరగనివ్వండి. మీరెన్నో తప్పులు చేసుండొచ్చు. ఒకవేళ ఎంతో మంచి చేసుండొచ్చు. ఏవైనా కానీ సో, మనల్ని మనం ఎలా అయితే ఉన్నామో అలా యాక్సెప్ట్ చేయడం మనం నేర్చుకోవాలి. మన పట్ల మనము ఆ యొక్క సెల్ఫ్ లవ్‌ని మనం డెవలప్ చేసుకోవాలి. సో, ఆ యొక్క సెల్ఫ్ లవ్‌ని కూడా ఎప్పటికప్పటికి మీరు నన్ను నేను ప్రేమించుకుంటున్నాను అని ఎప్పటికప్పటికి కూడా ఫీల్ అవ్వడము. సో, ఎప్పుడైతే నేను చెప్తున్నానో ప్రతి ఒక్క మాట కూడా మీరు చెప్పుకుంటున్నప్పుడు నేను చేయగలను, నన్ను నేను ప్రేమించుకుంటున్నాను, నేను ఏ పనైనా కూడా సాధించగలను, నా జీవితంలోకి ఎప్పుడూ నేను ఆ యొక్క ఆనందాన్ని ఇన్వైట్ చేస్తూ ఉంటాను ఎప్పుడూ కూడా అని మీకు మీరు ప్రతిసారి కూడా మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేసుకోవడం ప్రతి ఒక్క సిట్యుయేషన్‌లో. సో, ఇలాగ ప్రతి ఒక్కటి కూడా మనము ఈ యొక్క సెల్ఫ్ టాక్‌ని మనము ఎంతో మన లైఫ్‌లో దుఃఖంని పోగొట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇంకా ఇంకా పైకి ఎదగడానికి యూజ్ చేసుకోవచ్చు. సో, అలాగా ఇదంతా గూడా మీ చాయిస్ ఇదంతా గూడా. మీరు క్రిటిసైజ్ చేసుకోవాలనుకుంటున్నారా? నెగెటివ్‌గా మీ పట్ల మీరుండాలనుకుంటున్నారా? లేకపోతే పాజిటివ్‌గా మీ పట్ల మీరుండాలనుకుంటున్నారా? ఇట్స్ యువర్ డెసిషన్. సో, ఇప్పుడు మీరు డెసిషన్ తీసుకోవాలి. సో, మీ పట్ల మీరు ఇప్పటిదాకా జరిగింది ఒక ఎత్తైతే, ఇప్పటి నుంచి మనం ఏమనుకుంటున్నాము? ఇప్పటి నుంచి మనం ఏం డిసైడ్ చేసుకుంటున్నాము? అని మీరు ఒక్కసారిగా మీకు మీరు ప్రశ్నించుకోండి. మనం ఇలాగే కంటిన్యూ చేయాలనుకుంటున్నాము. ఒకవేళ ఇంతవరకు మీ గురించి మంచిగా కాకుండా చెడుగా ఆలోచిస్తే, సో, ఇలాగే కంటిన్యూ చేయాలనుకుంటున్నామా? సో, ఇలా కంటిన్యూ చేయడం వల్ల ఏమైనా యూజ్ ఉందా మనకి మన లైఫ్‌లో? మన లైఫ్‌లో ఇంకా మనకేమన్నా ఇంకా హైయర్ గోల్స్‌ని రీచ్ అవ్వడానికి యూజ్ అవుతుందా? లేదు కదా! సో, లేనప్పుడు మనకి అవసరం లేనప్పుడు అది మన లైఫ్‌లో ఎందుకు చెప్పండి? అవసరం లేదు కదా! మన లైఫ్‌లో కూడా. సో, అలాగా ఒక సెల్ఫ్ టాక్‌ని ఒక పాజిటివ్ వేలో మనం యూజ్ చేసుకోవచ్చు. మనకెప్పుడూ కూడా 2 వేస్ ఉంటాయి. మన లైఫ్‌ని ఎలా మార్చుకోవాలి అన్నదంతా కూడా మన యొక్క ఆలోచనలో, మన యొక్క చేతుల్లో ఉంది. సో, మనం దాన్ని ఒక పరిస్థితి వచ్చింది. ఎంతో డిఫికల్ట్ సిట్యుయేషన్ వచ్చింది. సో, దాన్ని మీరు ఆ యొక్క డిఫికల్ట్ సిట్యుయేషన్‌ని ఎందుకురా బాబు నాకే వచ్చిందని చెప్పి మీరు కృంగి, కృషించి ఆ యొక్క అన్‌హ్యాపీ స్టేట్‌లో ఉండాలనుకుంటున్నారా? లేకపోతే దాన్ని ఒక ఆపర్చునిటీగా మార్చుకొని దాని నుంచి ఏం నేర్చుకోవచ్చు అని ఎంతో హ్యాపీగా దాని యొక్క ఒక యాక్సెప్టెన్స్ స్టేట్‌తో ఎంతో హ్యాపీగా దాన్ని నేను ఓవర్‌కమ్ చేస్తాను. దీని నుంచి నేనేదో ఒక లెసన్ నేర్చుకోవాలి. సో, దీన్ని నేను ఆపర్చునిటీగా మార్చుకుంటాను అని అదంతా కూడా మన చేతుల్లో ఉంది. సో, ఇప్పుడు మీ మీ నేను చెప్తుంది మీకు అర్థమవుతుందనుకుంటాను. సో, ఆ పర్స్‌పెక్టివ్ ఏంటి? మీరు ఏం
చేయాలనుకుంటున్నారు? ఇలా కృంగి కృషించి ఎంతో అన్‌హ్యాపీగా ఉండాలనుకుంటున్నారా? లేకపోతే ఎంతో హ్యాపీగా దాన్ని ఒక ఆపర్చునిటీగా మార్చుకొని మన లైఫ్‌ని ఇంకా ఇంకా ఎదగడానికి యూజ్ చేయాలనుకుంటున్నారా? సో, ఇదంతా గూడా మన చేతుల్లో ఉంది. సో, ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి ఏం కావాలి. సో, ఇప్పుడు సెల్ఫ్ టాక్ అంటే మీకు నెగెటివ్ గుర్తొస్తుందా మీ పట్ల మీకు? లేకపోతే పాజిటివ్‌గా మాట్లాడుకోవడానికి ట్రై చేస్తారా? ఐ హోప్ పాజిటివ్‌గా మాట్లాడుకోవడానికే ట్రై చేస్తారనుకుంటున్నాను. సో, అలాగా మన యొక్క సెల్ఫ్ టాక్ వల్ల, ఈ యొక్క అఫర్మేషన్స్ యూజ్ చేయడం వల్ల, మన లైఫ్‌లోకి ఏదైతే అవసరం ఉందో అది మన సబ్‌కాన్షియస్‌గా ప్రోగ్రామ్ చేసుకొని, సో, మన లైఫ్‌లోకి ఎప్పటికప్పుడుకి అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటాము. ఈ అఫర్మేషన్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోజుకి అరౌండ్ ఈ యొక్క పాజిటివ్ సెంటెన్సెస్ అనేది అరౌండ్ ఒక 300-400 టైమ్స్ మీరు చెప్పుకోవచ్చు. ఏంటి 300, 400 టైమ్స్ అని అనుకుంటున్నారా? అది చాలా తక్కువ చెప్పాలి అంటే. చాలా వరకు మనము అవేర్ గాను మనకేదైతే అవసరం లేదో ఈ ఒక 300, 400 టైమ్స్ కంటే ఇంకా ఎక్కువగా మనం అవసరం లేని వాటి గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. మీరు గమనించినట్లయితే. సో, మార్నింగ్ లేసింటారు. మార్నింగ్ నుంచి నైట్ ఒక్కసారి మీరు గమనిస్తే దాంట్లో మీరు ఎన్ని అవసరం లేని మాటలు మాట్లాడింటారో మీరే గమనిస్తే మీకు అర్థమవుతుంది. దాంట్లో ఎంత అవసరం ఉంది, ఎంత అవసరం లేదు. సో, మన మాటల ద్వారా కూడా మనకేదైతే సిట్యుయేషన్స్ కావాలో అది అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటాము. సో, ఈ అఫర్మేషన్స్ ఇలాంటప్పుడు అన్నిటి నుంచి మనం టాకిల్ చేస్తూ ఒక పాజిటివ్ ఎనర్జీకి రీచ్ అవ్వాలి అంటే కనీసం 300-400 టైమ్స్ అఫర్మేషన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇదంతా కూడా లూయిస్ ఎల్‌హే గారు చెప్పారు. తన బుక్‌లో 'యూ కెన్ హీల్ యువర్ లైఫ్‌లో' సో, తను చెప్తారు ఈ అఫర్మేషన్స్ అనేది మీ జీవితాన్ని మార్చేయొచ్చు. సో, ఎప్పుడైతే మీరు అఫర్మేషన్స్ ఏదైతే ఉన్నారో అది మీరు ఫీల్ అవుతారో నేను చేయగలను, నేను సంపాదించగలను, నేను జాబ్ తెచ్చుకోగలను. ఇలాగ ఏదైనా కానీ ఎప్పుడైతే అలా అఫర్మ్ చేసుకుంటూ మీరు ఫీల్ అవుతూ ఆ యొక్క ప్రస్తుత క్షణంలో మీరు ఉంటూ ఉంటారో, మీరు ఎప్పటికప్పటికి ఆ యొక్క పాజిటివ్ ఎనర్జీని, ఆ యొక్క పాజిటివ్ వైబ్రేషన్ మీ యొక్క సబ్‌కాన్షియస్ మైండ్‌కి, ఒక యూనివర్స్‌కి పంపిస్తూ ఉన్నారు. సో, ఎప్పుడైతే మనం అలా పంపిస్తూ ఉంటామో తిరిగి మనం ఎలా అట్రాక్ట్ చేసుకుంటాము? సో, మనం ఏది పంపితే అదే కదా మనం అట్రాక్ట్ చేసుకునేది. అలాగే మనం ఏ యొక్క విత్తనం నాటితే ఆ చెట్టే కదా వచ్చేది. సో, మనం ఒక పాజిటివ్ థాట్స్‌ని, మనం ఒక పాజిటివ్ విత్తనాన్ని మనం నాటుతున్నాం కాబట్టి, దాని యొక్క సీడ్స్ నాటుతున్నప్పుడు ఆ చెట్టు అంతా కూడా ఎలా వస్తుంది? ఒక పాజిటివ్ వైబ్రేషన్స్‌తో, ఒక పాజిటివ్‌నెస్సే మన లైఫ్‌లోకొస్తుంది కదా! సో, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటి బయట ఒక వేప చెట్టు నాటితే దానికి మామిడి పండ్లు కాస్తాయా? కాయవు కదా! సో, వేప చెట్టు నాటితే వేపవే వస్తాయి. వేపకాయలే వస్తాయి. సో, అలాగా మన లైఫ్‌లో కూడా మనం ఏదైతే చేస్తున్నామో మనము ఎప్పుడు ఒక నెగెటివ్‌ని ఆ యొక్క సీడ్ వేసి మనం పాజిటివ్‌గా రావాలని ఎప్పుడు గూడా ఆశిస్తూ ఉండింటాము. సో, మనం ఏం చేయొచ్చు అంటే ఎప్పుడైతే మీరు నెగెటివ్‌గా మీ పట్ల కానీ, మీ యొక్క లైఫ్ పట్ల గానీ నెగెటివ్‌గా మీరు అనుకున్నప్పుడు దాన్ని ఒక 3 పాజిటివ్ థాట్స్‌తో రీప్లేస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేయలేను అని చెప్పి మీరనుకుంటే దాన్ని పాజిటివ్ థాట్స్‌గా 3 పాజిటివ్ థాట్స్ నేను చేయగలను, నేను సాధించగలను, నాలో ఆ సత్తా ఉంది. నేను ఆ యొక్క ఏదైతే గెలుపు ఉందో దాన్ని నేను గెలుస్తాను. ఏదైతే పని ఉందో నేను దాన్ని ఖచ్చితంగా చేయగలను. ఇలాగ మీరు ఎప్పుడైతే ఒక నెగెటివ్ థాట్ ఉంటుందో దాన్ని జస్ట్ ఒక 3 పాజిటివ్ థాట్స్ లాగా ఎప్పుడైతే మార్చేస్తూ ఉంటారో ఆ యొక్క ఎనర్జీ అనేది మనకి చేంజ్ చేస్తూ ఉంటాము. సో, ఇప్పుడు అక్కడ ఒకవేళ మనం ఏదైతే విత్తనం నాటామో అది తీసేసి దాని ప్లేస్‌లో మనము ఇంకొక విత్తనాన్ని నాటుతున్నట్టనమాట. సో, అలాగా మన లైఫ్‌లో ఒక సెల్ఫ్ టాక్ అనేది ఒక నెగెటివ్ నుంచి ఒక పాజిటివ్ వైపుకి ఎప్పుడైతే మార్చుకుంటూ ఉంటామో, ఎప్పుడైతే మన పట్ల మనకి ఒక రెస్పెక్ట్‌తో, ఒక యాక్సెప్టెన్స్ స్టేట్‌తో, ఒక ప్రేమ భావనతో ఎప్పుడైతే మనం ఫీల్ అవుతూ మన యొక్క లైఫ్‌ని ఎప్పుడైతే అఫర్మేషన్స్ చేసుకుంటూ ఉంటామో, మన సరౌండింగ్స్ అంతా కూడా మన యొక్క ప్రోగ్రామింగ్ చేసుకుంటున్నాం కాబట్టి మన యొక్క సరౌండింగ్స్ అంతా కూడా మారిపోతూ ఉంటాయన్నమాట. సో, ఇలాగా మనం ఇవాళ డిసైడ్ చేసుకున్నాం. ఏం మాట్లాడాలి అనుకుంటున్నాము? పాజిటివ్‌నా? నెగెటివ్‌నా? మనం ఎలా జీవించాలనుకుంటున్నాము? అన్‌హ్యాపీగానా? హ్యాపీగానా? వెల్తీగానా? లేకపోతే పావర్టీలో జీవించాలనుకుంటున్నామా? ప్రాస్పరిటీలో జీవించాలనుకుంటున్నామా? ఇలాగ ప్రతి ఒక్కటి కూడా మిమ్మల్ని మీరు క్వెషన్ వేయండి. సో, నాకు ఒకవేళ నీకు అవసరం లేదు అన్నప్పుడు, ఇంక దాన్ని అవసరం లేదు కాబట్టి దాన్ని మార్చేయొచ్చు. మనం జస్ట్ ఇలాగ చిటికలో మార్చేయొచ్చనమాట. అండ్ జస్ట్ ఒక నెగెటివ్‌ని ఒక 3 పాజిటివ్ థాట్స్‌తో ఇంప్లిమెంట్ చేస్తే చాలు.
మనం అక్కడ ఆ యొక్క ఎనర్జీని కంప్లీట్‌గా షిఫ్ట్ చేస్తున్నట్టు అవుతుంది. సో, అంతే కదా! ఎందుకంటే ఇక్కడ మనము ఒకవేళ నెగెటివ్ ఉన్నప్పటికీ కూడా మనం ఎప్పుడైతే పాజిటివ్‌ని ఎప్పుడైతే పెంచుకుంటూ వెళ్తూ ఉంటామో, ఆ యొక్క పాజిటివ్ ఏదైతే మనకి ఎనర్జీ హయ్యర్‌గా ఉంటుందో, దేనికైతే అటెన్షన్ ఎక్కువగా ఇస్తామో, దాన్ని మనకి మన జీవితంలోకి ఎప్పటికప్పటికి అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటాము. ఇక్కడ మీరు ఇప్పుడు ఈ ప్రస్పెక్షన్ డిసైడ్ చేసుకున్నారు కాబట్టి, ఈ యొక్క ప్రెజెంట్ మూమెంట్‌లో మీకు ఆ యొక్క పవర్ ఉంది కాబట్టి ఫ్యూచర్‌ని క్రియేట్ చేసుకోవడానికి, ఇప్పుడు మీరు ఇంక్రీజ్ చేస్తున్నారు మీ యొక్క పాజిటివ్‌ని, మీ యొక్క నెగెటివ్‌ని అలాగా పవర్‌ని మొత్తం డిక్రీజ్ చేస్తూ, మీ యొక్క పాజిటివ్ పవర్‌ని ఎప్పటికప్పటికి రీప్లేస్ చేస్తున్నారు కాబట్టి, మీ లైఫ్‌లో కూడా ఎప్పుడు మీకు కావాల్సిన విషయాల్ని మీరు అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటారు. సో, ఇలాగా మనం క్రిటిసిజం నుంచి పాజిటివ్ వైపు, పావర్టీ నుంచి ప్రాస్పెరిటీ వైపు, ఒక నెగెటివ్ నుంచి పాజిటివ్‌కి ఇలాగ మన యొక్క సెల్ఫ్ టాక్ వల్ల మనం రీప్రోగ్రామింగ్ చేసుకొని, మనం హ్యాపీగా లీడ్ చేయొచ్చు మన లైఫ్‌ని. సో, ఈ రోజుకి ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. సో, ఐ హోప్ మీ అందరికీ అర్థమైందనుకుంటాను. మీరు ఈరోజు మీకు ఏది అవసరమో, ఏది అవసరం లేదో ఆలోచించి, ఏదైతే అవసరం ఉందో దాన్ని అట్రాక్ట్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. యాహ్! యాహ్! థాంక్ యూ ఇంద్రాణి గారు. సో, చాలా అద్భుతమైన సెషన్ మనకి జరిగింది. సో, అంతా ఒక పాజిటివ్ మూడ్‌లోకి వెళ్లారు అందరూ కూడా. సో, ఇట్స్ ఎ వండర్‌ఫుల్ సెషన్. ఎందుకంటే ఇదే కావాలి ఇప్పుడున్న ఈ కరోనా టైంలో, ఇప్పుడున్న ఈ సిట్యుయేషన్‌లో. సో, అందరూ కూడా టెన్షన్‌లో ఉన్నారు. సో, అందుకనే ఇలాంటి సెషన్ ఇప్పుడు మీరు చెప్పిన ఈ పాజిటివ్ యాటిట్యూడ్ ఇది అనేది చాలా అందరికీ యూజ్‌ఫుల్. సో, చాలా అద్భుతంగా చెప్పారు. సో, కాన్షియస్ మైండ్, సబ్‌కాన్షియస్ మైండ్ ఎందుకంటే అంతా అక్కడే ఉంది. సబ్‌కాన్షియస్ మైండ్‌లోనే ఉంది అనే విషయము మరి మన బిలీఫ్‌నెస్, అవేర్‌నెస్, తర్వాత పాజిటివ్ మైండ్ ఇవన్నీ మన లైఫ్ చేంజింగ్ అంటే లైఫ్ చేంజ్ చేస్తుంది. సో, దీన్నే మనము భగవద్గీతలో చెప్పినట్టు యద్భావం తద్భవతి. యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. సో, ఇవన్నీ కూడా మరి అద్భుతంగా వివరించారు. సో, పార్టిసిపెంట్స్ అందరూ కూడా మరి చక్కగా వింటూ మనకు ఒక 1 అవర్ సో, ఇంకా ఎవరైనా ఆహ్, ఆహ్, ఎవరైనా ఇంకేదైనా మాట్లాడాలనుకుంటున్నారా ఈ సెషన్ గురించి? ఒక 1 మినిట్ మాట్లాడండి. మళ్ళీ ఒక 5 మినిట్స్ ఫస్ట్ మనం ఒక 5 మినిట్స్ మళ్ళీ మెడిటేషన్ చేద్దాము. సో, ఆహ్, ఒక 5 మినిట్స్ చేపిస్తారా? ఇంద్రాణి గారు యెస్. మీరు చేపిస్తారా? యాహ్! చేపిస్తాను. యాహ్! మీరు మీ చేద్దాం. ఓకేనా? ఓకే. సో, 5 మినిట్స్ అందరూ మెడిటేషన్‌లో ఓకే. కూర్చుందామండి. కూర్చున్న తర్వాత మళ్ళీ సెషన్ పైన మనకేమైనా డౌట్స్ కానీ, తర్వాత మరి వారికి ఎవరైనా అభినందనలు చెప్పాలనుకుంటే మీ మాటల్లో మీరు చెప్పండి. మీరేం నేర్చుకున్నారు ఈ సెషన్ ద్వారా అనేది కూడా వివరించొచ్చు. సో, ఓకే అండి. మనము ఒక 5 మినిట్స్ మెడిటేషన్ చేద్దాము. యాహ్! మీరు సో, చేపించండి. అందరూ కూడా సుఖాసనంలో కూర్చొని, కళ్ళు 2 మూసుకొని, వేళ్ళలో వేళ్ళు పెట్టుకొని, స్పెట్స్ ఉంటే దయచేసి తీసేయండి, పక్కన పెట్టండి. ఒకవేళ చైర్‌లో కూర్చుంటే కాళ్ళు 2 క్రాస్ చేసుకొని కూర్చోండి. సో, కళ్ళు 2 మూసుకొని, మన యొక్క సహజ సిద్ధమైన శ్వాసని మనం గమనిస్తూ ఉన్నాము. మనం పీల్చే గాలిని, వదిలే గాలిని ఎంతో ఎరుకతో గమనిస్తూ ఉన్నాము. ఈ యొక్క శ్వాస ద్వారా మన యొక్క బాడీని ఎంతో రిలాక్స్‌గా చేసుకుంటున్నాము. మన తల భాగం నుండి కాలి వ్రేలి భాగం వరకు ఎంతో రిలాక్స్‌గా అవ్వడం మనం గమనిస్తూ ఉన్నాము. మన కళ్ళు, మన ముక్కు, మన ఫేస్ అంతా కూడా ఫేస్ మజిల్స్, మన గొంతు భాగం, మన షోల్డర్స్, చేతులు, చేతివేళ్ళు,
మన హార్ట్, మన లంగ్స్, మన కిడ్నీస్, మన ఇంటెస్టైన్స్, ఆ యొక్క స్టమక్, లివర్ అంతా కూడా, ఆ బాడీ అంతా కూడా ఎంతో రిలాక్స్‌గా ఉండడం మనం గమనిస్తున్నాము. ఎంతో రిలాక్స్‌గా ఉంది. అలాగే మన కింది భాగాలు, మన కాళ్ళు, కాళ్ళ వేళ్ళు, పాదాలు ప్రతి ఒక్కటి కూడా మన శరీరంలో అంతా కూడా ఆ యొక్క అనీజీనెస్ అంతా తీసేసి ఎంతో రిలాక్స్ మోడ్‌గా ఒక రిలాక్స్ స్టేట్‌లో ఈ యొక్క శ్వాస యొక్క సహాయంతో ఎంతో రిలాక్స్‌గా ఉంటున్నాము. ఎంతో రిలాక్స్‌గా ఈ యొక్క ప్రస్తుత క్షణంలో ఈ యొక్క రిలాక్స్ స్టేట్‌లో మీకు మీరు చెప్పుకోండి. నేను అద్భుతమైన ఆరోగ్యంగా జీవిస్తున్నాను. మీకు మీరు అఫర్మేషన్ చెప్పండి. మీతో మీరు మాట్లాడండి. మీకు మీరు చెప్పుకోండి. మీరు మీ యొక్క సబ్‌కాన్షియస్ మైండ్‌ని రీప్రోగ్రామింగ్ చేసుకుంటున్నారు. నేను ఎంతో ఆరోగ్యంగా ఉన్నాను. నా శరీరంలో ఉండే ప్రతి ఒక్క అణువు, పరమాణువు కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంది. ఆ యొక్క అణువు, పరమాణువులో ఉండే ఎనర్జీని ఫీల్ అవ్వండి. ఆ యొక్క హెల్తీనెస్‌ని మీ యొక్క బాడీలో ఫీల్ అవ్వండి. మీరెంతో హెల్తీగా ఉన్నారని గుర్తించండి. మీ జీవితంలో మీరెప్పుడూ కూడా ఒక సమృద్ధిగా జీవిస్తున్నారని గుర్తించండి. మీ పట్ల మీ వద్ద ఏవైతే ఉన్నాయో, ఇంతవరకు మీ జీవితంలో వచ్చిన సుఖాలు, దుఃఖాలు అన్నీ కూడా మీకు ఒక పాఠాన్ని నేర్పించడానికని, దాని నుంచి మీరు ఎంతో నేర్చుకుంటున్నారని మీరు గుర్తించండి. నేను చేయగలను. నేను ఎటువంటి సిట్యుయేషన్ అయినా కూడా నేను హ్యాండిల్ చేయగలను. నా వర్క్ అంతా కూడా ఎంతో చక్కగా నేను కంప్లీట్ చేయగలను అని మీకు మీరు చెప్పుకోండి. నేను ఎంతో మంచి రిలేషన్‌షిప్స్‌తో అందరితో కూడా నా యొక్క సంబంధ బాంధవ్యాలన్నీ కూడా ఎంతో చక్కగా ఉంటాయని మీకు మీరు చెప్పుకోండి. మిమ్మల్ని మీరు ఎలా అయితే ఉన్నారో అలాగా యాక్సెప్ట్ చేస్తున్నానని, స్వీకరిస్తున్నానని మీకు మీరు చెప్పుకోండి. నన్ను నేను ఉన్నది ఉన్నట్లుగా ప్రేమిస్తున్నాను. నన్ను నేను ఉన్నది ఉన్నట్లుగా స్వీకరిస్తున్నాను, ప్రేమిస్తున్నాను. నా యొక్క జీవితంలో సంపదని నేను ఆకర్షిస్తున్నాను. మీరు ఏదైతే చెప్పుకుంటున్నారో అదంతా కూడా మీ యొక్క బాడీలో ఫీల్ అవ్వగండి. నేను ఎంతో హెల్తీగా, ఎంతో వెల్తీగా ఇలాగా మీ పట్ల మీకు ఒక పాజిటివ్‌గా మీరు ఆలోచిస్తున్నందుకు మీకు కృతజ్ఞత భావాన్ని తెలియచేయండి. మీకు మీరు కృతజ్ఞతలు తెలుపుకోండి. మీ జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నారు. ఇంకొక బెటర్ వేలోకి తీసుకెళ్ళాలనుకుంటున్నారు. అలా తీసుకెళ్తున్నందుకు
మీకు మీరు కృతజ్ఞతలు తెలియజేయండి. ఇంకా మీకు మీరు ఏదైతే చెప్పుకోవాలనుకుంటున్నారో వాటిని కూడా మీతో మీరు చెప్పుకోండి. ఈ ప్రస్తుత క్షణంలో మీకు మీరు ఏదైతే రీప్రోగ్రామింగ్ చేసుకోవాలనుకుంటున్నారో, ఏదైతే ఒక పాజిటివ్‌గా మార్చుకోవాలనుకుంటున్నారో, మీకు మీరు చెప్పుకోండి దాని గురించి. ఆ యొక్క కృతజ్ఞతా భావంతో మీ పట్ల మీరు మార్చుకుంటున్నందుకు, మీరు తెలియజేస్తున్నందుకు, మీ పట్ల మీరు కృతజ్ఞతా భావంతో ఉండండి. ఈ క్షణంలో ఏదైతే ఫీలింగ్‌తో ఉన్నారో, ఏదైతే భావనతో ఉన్నారో, తిరిగి ఈ యొక్క ప్రస్తుత క్షణానికి వస్తాము. మెల్లమెల్లగా తిరిగి ఈ యొక్క ప్రస్తుత క్షణంలోకి తిరిగి వద్దాము. ఓకే ఫ్రెండ్స్. మీ యొక్క 2 చేతులని మీ యొక్క కళ్ళ మీద ఉంచి ఒక చిరునవ్వుతో తిరిగి ఈ ప్రస్తుత క్షణానికి వచ్చేద్దాం. ఓకే ఫ్రెండ్స్. సో ఓకే ఇంద్రాణి గారు ఓకేనా? ఓకే. చాలా అద్భుతంగా మరి మెడిటేషన్ చేయించారండి. మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా వాయిస్ అది చాలా అద్భుతంగా ఉంది. ప్రతి వర్డ్ కూడా చాలా ఎనర్జిటిక్‌గా ఉంది. నేను అబ్జర్వ్ చేశాను. సో థాంక్ యూ. సో ప్రతి వర్డ్ కూడా చాలా ఇన్నర్ నుంచి వచ్చినది అన్నీ కూడా. సో థాంక్ యూ సో మచ్. ఇదేంటంటే నా యొక్క చిన్న ఎక్స్‌పీరియన్స్ చెప్పేసి ఇవాళ మీరు చెప్పిందంతా కూడా నేను నా లైఫ్‌లో పాటించాను. చిన్నప్పటి నుంచి. మీరు మీ సెషన్ చెప్తుంటే నేను అవన్నీ ఫాలో అయ్యాను చిన్నప్పటి నుంచి. బై చైల్డ్‌హుడ్ నుంచి. నేను ప్రతిరోజు కూడా ఒక బుక్ పెట్టి అంటే ఒక డైరీలో రాస్తూ ఉండేవాడిని చిన్నప్పటి నుంచి. ఒక చిన్న ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే నేను పీజీ చేస్తున్నప్పుడు గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు హైదరాబాద్‌లో 16 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాను. 16 సబ్జెక్ట్స్. సో అవి పాస్ కావాలి అంటే చాలా కష్టంగా ఉంది. సబ్జెక్ట్స్ రావట్లేదు. 16 సబ్జెక్టులు బ్యాక్‌లాగ్ ఉన్నాయి. సో చాలా టెన్షన్‌గా ఉంది. ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు అప్పుడు నేను సీక్రెట్ బుక్ చదివాను. సీక్రెట్ బుక్ చదివి అలాగే మన హీల్ యువర్ బాడీ అని యూ కెన్ హీల్ యువర్ లైఫ్. యూ కెన్ హీల్ యువర్ లైఫ్ అనే బుక్ చదివి 16 సబ్జెక్ట్స్ అంటే డైలీ మార్నింగ్ లేవడంతోనే రోజు ఒక 10,000 సార్లు నేను పాస్ అయ్యాను. నాకు 100% మార్క్స్ వచ్చాయి. నేను పాస్ అయ్యాను. నాకు 100% మార్క్స్ వచ్చాయని నేను డైలీ ఒక 10,000 టైమ్స్ అఫర్మేషన్ చెప్పుకునేవాడిని. మార్నింగ్ నుంచి నైట్ పడుకునే వరకి. సో అలా డైరీలో రాస్తుండేవాడిని. ఒక 500 టైమ్స్, 1000 టైమ్స్. నేను పాస్ అయ్యాను. నాకు 100 మార్క్స్ వచ్చాయి. నేను పాస్ అయ్యాను. నాకు 100 మార్క్స్ వచ్చాయి అని చెప్పేసి. అలా ఎప్పుడంటే ఒక 3 మంత్స్ అంటే ఎగ్జామ్స్‌కి 40 డేస్ ముందు స్టార్ట్ చేసి తర్వాత ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కూడా రిజల్ట్స్ నా చేతికి వచ్చే వరకి కూడా నేను ఆ అఫర్మేషన్స్ డైలీ కంటిన్యూ చేశాను. ఎప్పుడైతే మైండ్‌లో
భయము, నెగిటివ్ ఆలోచన వస్తుంది కదా, అయ్యో ఫెయిల్ అవుతే ఏమవుతుంది, నేను పాస్ కాలేనేమో, ఎలా నా లైఫ్ అని భయపడుతూ ఉన్నప్పుడు, సో అప్పుడు వెంటనే బుక్ తీసి ఏం చేసేవానంటే, ఎస్ నేను పాస్ అయ్యాను, నాకు 100% మార్క్స్ వచ్చాయి, నేను పాస్ అయ్యాను, 100% మార్క్, ఐ కెన్ గెట్ ఇట్, నేను అన్ని సాధించాను అని చెప్పేసి అట్లా డైలీ రాస్తుండేవాడిని. దాని ద్వారా ఏమైందంటే, సో ఎగ్జామ్స్ రిజల్ట్స్ లో కూడా మరి నేను ఏదైతే అనుకున్నానో డైలీ, సో అట్లాగే 75% మార్క్స్ తో 16 సబ్జెక్టులు పాస్ అయ్యాను. సో సో ఇది పాజిటివ్ అఫర్మేషన్స్ యొక్క అద్భుతమైనటువంటి మరి దాన్ని నేను ప్రాక్టికల్ గా చూడడం జరిగింది నా లైఫ్ లో. సో అలాగే హెల్త్ పర్పస్ లో నాకు స్పాండిలైటిస్ వచ్చింది ఒక 4 years బ్యాక్, 3.5 years బ్యాక్. సో స్పాండిలైటిస్ అంటే ఏమవుతుందంటే కొంచెం నెక్ పెయిన్ వస్తుంటుంది, అలాగే కళ్ళు తిరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు ఒక హైట్ ప్లేస్లోకి వెళ్ళినప్పుడు. సో అవి నేను ఫేస్ చేశాను ఒక 6 months. సో అప్పుడు ఏమైందంటే చాలా ఇబ్బందులు పడుతున్నప్పుడు నేను యూ కెన్ హీల్ యువర్ బాడీ, లూయిస్ ఎల్హే బుక్ చదవడం ద్వారా, అంటే మన ప్రతి ఒక్క డిసీజెస్ కి కారణం ఏంటంటే మన యొక్క ఆలోచనలు. సో అప్పుడు ఆ స్పాండిలైటిస్ ఎందుకు వచ్చింది అనేది ఆ బుక్ లో నేను చదివాను. అంటే మన యొక్క ఆలోచనలు సబ్ కాన్షియస్ మైండ్ లో, ఇప్పుడు ఇంద్రాణి గారు చెప్పినట్టు మన సబ్ కాన్షియస్ మైండ్ లో అన్ని మన యొక్క గతం తాలూకు ఆలోచనలు అవన్నీ సబ్ కాన్షియస్ మైండ్ లో బ్లాక్స్ లాగా ఇరుక్కుపోయి ఉంటాయి. సో అవి ఏమవుతుందంటే ఆ బ్లాక్స్ గా మారి మన ఎనర్జీని అంతా స్టాప్ చేసేసి ఎనర్జీని అంతా తినేస్తూ ఉంటుంది. ఒక చెదపురుగు లాగా ఎనర్జీ అంతా తినేసి బ్లాక్స్ లాగా ఏర్పడి ఏమవుతుందంటే ఫిజికల్ బాడీ మీద ఒక రోగాలుగా మారుతుంది. సో అంటే నేను ఎప్పుడైతే తెలుసుకున్నాను అప్పుడు స్పాండిలైటిస్ గల నా నెగిటివ్ భావాలు ఏమున్నాయి, అవి నా సబ్ కాన్షియస్ మైండ్ లో ఎలా ఉన్నాయి, దానికి గల కారణం ఏంటి, రోగానికి గల కారణం ఏంటి తెలుసుకొని మరి దాన్ని పోగొట్టుకోవాలంటే ఎలాంటి పాజిటివ్ అఫర్మేషన్స్ ఇవ్వాలి అనేది ఆ బుక్ లో ఉంటుంది. సో దాన్ని కూడా నేను డైలీ ప్రాక్టీస్ చేసేవాడిని. సో రోగానికి గల కారణము చెప్పుకొని దానికి క్షమాపణ చెప్పుకొని సో పాజిటివ్ అఫర్మేషన్ చేసుకునేవాడిని. అలా చేసుకోవడం ద్వారా ఏమైందంటే నేను ఒక 3 months లో నేను ఆ యొక్క ఆ పెయిన్ నుంచి బయట రిలీఫ్ అయ్యాను. సో ఇది ఒక హెల్త్ పర్పస్ లో, ఇది నా కెరీర్ లో ఒక స్టడీ పర్పస్ లో కూడా ఈ పాజిటివ్ అఫర్మేషన్స్ అనేది ప్రతి ఒక్కరు డైలీ మార్నింగ్ లేవడంతోనే చెప్పుకోండి. సో చాలా అద్భుతంగా రిజల్ట్స్ వస్తాయి ఇందులో. ఇంకొకటి ఏంటంటే ఇందులో ఒక టిప్ ఏంటంటే, చాలా మంది నేను ఇప్పుడు డబ్బులు కావాలనుకోండి, లేకపోతే జాబ్ కావాలనుకోండి, నాకు చాలా మంది వచ్చింది అనుకోండి, అంటే మీ దగ్గర ఉంది అనుకోండి, వస్తుంది అనుకోవద్దు. ఏదైనా డబ్బులు వస్తాయి అనుకుంటే తెలియదు వస్తాయో రావో. సో ఏదైనా వస్తుంది అనుకుంటే వస్తుందో రాదో తెలియదు, బట్ వచ్చింది, నా దగ్గర ఉంది, నేను దాన్ని కలిగి ఉన్నాను ఆల్రెడీ అనుకుంటే సో అది అవుతుంది. సో ఇవి నా లైఫ్ లో నేను చూస్తాను. సో ఇప్పుడు కూడా నాకు ఏదైనా కావాలి అనుకుంటే ఫస్ట్ నేను నా బుక్ లో రాసుకుంటాను, డైరీలో నాకు ఇది కావాలి, నేను ఇది సాధించి తీరాను అని రాసుకుంటాను బుక్ లో. సో సేమ్ ఎందుకంటే మీరు చెప్తుంటే నాకు అవన్నీ గుర్తుకొస్తున్నాయి. సో థ్యాంక్ యూ అండి. ఇవన్నీ చేశాను. ఇవన్నిటి మీద నేను సో నాకు జాబ్ ఎక్కడ కావాలి, ఏ ప్లేస్ లో జాబ్ కావాలి, నాకు ఎంత శాలరీ కావాలి, సో ఎలా ఇంటర్వ్యూ జరగాలి, ఇవన్నీ కూడా ప్రోగ్రామింగ్ అంటారు దీన్ని. సో మైండ్ ప్రోగ్రామింగ్ ఇవన్నీ చేసుకుంటూ ఉంటాను ఇప్పటికి కూడా. సో ఇప్పుడు మనీ ఒకవేళ ఇప్పుడు చాలా మంది భయపడుతూ ఉంటారు, లేకపోతే ఏమవుతుందో అనుకుంటారు. ఏమీ కాదు, హాయిగా కూర్చొని మైండ్ ప్రోగ్రామింగ్ చేసుకొని ఒక బుక్ లో రాసుకోండి మీకు ఏం కావాలో, దాన్ని ఒకసారి మననం చేసుకోండి మెడిటేషన్ లో. సో కొన్ని రోజులు ఒక 21 days మననం చేసుకోండి మైండ్ లో, తర్వాత ఆటోమేటిక్ గా అది ఇంప్లిమెంటేషన్ అవుతుంది, దాని యొక్క రిజల్ట్స్ అనేవి బయటపడతాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఎస్ థ్యాంక్ యూ. అది టెస్లా థియరీ కదండి మీరు చెప్తుంది, 369 టెస్లా థియరీ ప్రకారం చెప్తున్నారు మీరు, నాకు అర్థమైంది. అది అంటే నాకు థియరీ అది తెలియదండి, నేను అంటే దానికి ఒక క్యాల్కులేషన్ ఉందండి, యాక్చువల్లీ సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయింది దట్ ఇఫ్ యూ ప్రోగ్రామ్ యువర్ సెల్ఫ్ ఫర్ 21 days అంటే సంథింగ్ బట్ లైక్ ఏంటంటే అది మేనిఫెస్టేషన్ అంటారు, దీన్ని లా ఆఫ్ అట్రాక్షన్ మేనిఫెస్టేషన్ అంటారు. సో
ఏదైతే దాన్ని పర్ఫెక్ట్ గా మేనిఫెస్ట్ చేస్తామో అది పర్ఫెక్ట్ గా విజువలైజ్ చేస్తామో దాన్ని ఒక ఆటోమేటిక్ గా నిమిషము మీరు ఇంద్రాణి గారు మీరు చెప్పొచ్చు ఏదైనా. ఇప్పుడు ఎవరైనా డౌట్స్ ఉంటే వారిని అడగండి. ఇంద్రాణి గారు రెడీగా ఉన్నారు. సో ఏదైనా ఎవరైనా ఎనీ డౌట్ ఒక 1 minute మాట్లాడండి, ఎక్కువసేపు మాట్లాడొద్దండి, ఎందుకంటే మనకి టైం లేదు, మరి వారికి కూడా చూసుకోవాలి కదా. సో యూస్ఫుల్ ఎనీ రీజనబుల్ క్వశ్చన్స్ అడగండి అబౌట్ టాపిక్. మేడం గారు ఇంద్రాణి గారు చెప్పిన టాపిక్ మీద అడగండి. జస్ట్ 1 minute ఒక్కొక్కరికి. ఓకే, కంటిన్యూ. ఇంద్రాణి గారు క్వశ్చన్ ఉంటే డైరెక్ట్ గా క్వశ్చన్ అడగండి, సింపుల్ గా. ఓకే 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 అనిల్ గారు, అంటే మీరు అదే రైట్. ఇంద్రాణి గారు మీరు చెప్పిన దాని ప్రకారము, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా కానీ మనము ఒక సాధారణంగా ఏమవుతుందంటే ఒకటి అనుకుంటామో అది జరుగుతుంటది. బట్ జరిగిన తర్వాత దానికి ఒక కృతజ్ఞత లేకపోతే కూడా మళ్ళీ అది మనకి బ్యాడ్ రిజల్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అంటారా? కృతజ్ఞత భావం అనేది ఎప్పటికప్పుడుకి, అంటే మనకి జరిగినా కూడా కృతజ్ఞత భావం బ్యాడ్ రిజల్ట్ అనేది మీరు అనుకోవడం బట్టి ఉంటుందన్నమాట. సో మనకి ఎప్పుడైతే కృతజ్ఞత భావం ఉంటుందో అది ఎనర్జీస్ ని అప్లిఫ్ట్ చేస్తుంది, ఇంకా మన జీవితంలోకి మనకి ఏదైతే కావాలో అది తీసుకురావడానికి హెల్ప్ చేస్తుంది. సో ఒకవేళ కృతజ్ఞత భావం లేకపోతే నేను ఇంకా ఏమైనా డౌన్కి వెళ్ళిపోతానేమో అన్న ఒక చిన్న ఆలోచన వల్ల అలా జరగచ్చు, కానీ అలాగే ఉండదు. సో అది ఎప్పటికీ కూడా అప్లిఫ్ట్ చేస్తుంది. సో ఇంకా ఒక్కరికి ఒక్క క్వశ్చన్ ఏనండి దయచేసి, ఇంకా వెయిట్ చేస్తున్నారు. సో మళ్ళీ మనము ఇంద్రాణి గారి సెషన్ మళ్ళీ పెట్టుకుందాము. సో ఇంకొక టాపిక్ మీద మనము పెట్టుకుందాం, ఎందుకంటే ఒక్కొక్క టాపిక్ ఇప్పుడు చూడండి వారి నుంచి మనము పైమా మెంబర్స్ నుంచి మరి ఇన్ని చక్కని విషయాలు అందరూ నేర్చుకుంటున్నారు కూడా. సో ఎస్, ఒకరు ఒక క్వశ్చన్ 1 minute లో. వంశీ కృష్ణ గారు అండ్ రమణ గారు కూడా రెడీగా ఉన్నారు. భీమవరం లక్ష్మణ్ గారు రెడీగా ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క 1 minute అండి. ఎస్ వంశీ కృష్ణ గారు, ఎస్ ఆస్క్ క్వశ్చన్ అయిన తర్వాత ఏదైనా మీరు అప్రిసియేషన్ కూడా ఇవ్వచ్చు ఇంద్రాణి గారికి క్లాస్ గురించి. ఎస్ కంటిన్యూ అండి. మేడం నమస్కారం. మేడం ఇంద్రాణి గారు నమస్తే. మేడం, ఇప్పుడు మనం పాజిటివ్ నెగిటివ్ అని మనం అనుకుంటున్నాం కదా, అయితే నేను ఒక పాజిటివ్ ఆలోచన పెట్టుకున్నాను మేడం. అంటే ఒక ఎగ్జాంపుల్, నేను ఒక ఆశ్రమం పెడదాం అనుకున్నా, ఒక సర్వీస్, అంటే ఒక వృద్ధాశ్రమం. అయితే నేను పెడదాం అనుకుంటే అక్కడ ఏమైందంటే వృద్ధాశ్రమం పెడదామని సంకల్పం పెట్టుకున్నాను, ఒక పాజిటివ్ అనుకుంటున్నాను నేను. కానీ అక్కడ ఏమైందనంటే ఇప్పుడు నేను వృద్ధాశ్రమం పెట్టాలంటే నాకు వృద్ధులు కావాలంటే ఏమైందంటే ఇంకొక దగ్గర వృద్ధులు రావాలంటే వాళ్ళ ఇంట్లో ఉంటారు కదా, వాళ్ళ కూతురు గాని కొడుకు గాని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తరిమి వేయడం జరుగుతుంది. అంటే అక్కడ ఒక నెగిటివ్ జరుగుతుంది కదా. ఇక్కడ నేను పాజిటివ్ కోరుకున్నాను వృద్ధులు రావాలని, కానీ ఇక్కడ కోరుకున్నది ఏమవుతుందంటే వాళ్ళ అక్కడికి వెళ్ళి పంపించడం జరుగుతుంది. అంటే అక్కడ ఒక నెగిటివ్ జరుగుతుంది, వాళ్ళ నా దగ్గరికి రావడం అనేది. అంటే దీన్ని ఎట్లా మనం చూడొచ్చు అంటారు? మనం ఇక్కడ పాజిటివ్ కోరుకుంటున్నాం, అక్కడ నెగిటివ్ జరుగుతుంది. సో మనము అర్థమైంది. సో మనం అంతా కూడా ఒక కలెక్టివ్ ఎనర్జీతో వర్క్ చేస్తున్నాం కదా. సో ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఇందులో మోస్ట్ ఆఫ్ ది ఏవైతే చెప్పానో అఫర్మేషన్స్ కానీ అవన్నీ కూడా మీ అందరికి ప్రతి ఒక్క అఫర్మేషన్ కూడా మీకు యూజ్ అయ్యింది ఉంటుంది. am I right? సో ఒక కలెక్టివ్ గా మన యొక్క ఎనర్జీస్ అన్ని కూడా వర్క్ చేస్తూ ఉంటాయి. సో మీరు ఏదైతే ఆలోచన ఆశ్రమం అనేది ఒక పాజిటివ్ ఆలోచన. సో మనము దాని నుంచి మన నెగిటివ్ గా జరుగుతుంది అనేది అది వాళ్ళ లైఫ్ కి సంబంధించింది. మన యొక్క ఎయిమ్ ఏంటి అక్కడంతా కూడా, సో అందరూ హ్యాపీగా ఉండాలి. సో ఒకవేళ అలాగ జరిగిన వాళ్ళందరూ కూడా ఎంతో హ్యాపీగా ఉండాలన్న ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తో మనం పెడుతున్నాము. సో అది మనం పెట్టడం వల్ల అక్కడ ఏం ట్రిగ్గర్ అవ్వదు. సో మనం వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాము, ఒక మాధ్యమం లాగా హెల్ప్ చేస్తున్నాం వాళ్ళకి. సో అది ఆల్రెడీ వాళ్ళ లైఫ్ లో జరిగి ఉంటుంది. సో ఒక కలెక్టివ్ ఎనర్జీ వల్ల వాళ్ళు అక్కడ నుంచి మీ ఆశ్రమంలోకి రావడం జరుగుతుంది. సో ఇదంతా ఒక కలెక్టివ్ ఎనర్జీ. మీరు ఏదైతే చేస్తున్నారో అది ఎప్పటికైనా కూడా ఒక పాజిటివ్ గా ఉంటే ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. అరే వాళ్ళు నేను పెట్టడం వల్ల వాళ్ళు తరిమేసి తింటారు కదా, మీ ఆశ్రమం కాకపోతే వేరే ఆశ్రమంలోకి వెళ్తారు. సో జస్ట్ ఒక కలెక్టివ్ ఎనర్జీ అంతే. సో మీ వల్ల వాళ్ళు వస్తున్నారన్న ఆలోచన మీరు తీసేయాలి ముందు. ఓకే, థాంక్యూ మేడం, చాలా బాగా వివరించారు.
యా లక్ష్మణ్ గారు 1 minute ఛాన్స్ మీకు. లక్ష్మణ్ గారు నమస్తే అనిల్ గారు. నమస్తే. ఎనీ డౌట్, ఎనీ క్వశ్చన్, ఏదైనా మాట్లాడతారా? ఏం డౌట్ ఏం లేదండి. మేడం క్లాస్ బాగుంది, బాగా చెప్పారు. ఎస్, యా. మీరు థ్యాంక్ యూ. న్యూటన్ గారు మేడం న్యూటన్ గారి క్లాస్ అన్నట్టు ఉంది. ఆ సబ్జెక్ట్ అంతా మీరు అక్కడ సోల్ కోచ్ యా పాజిటివ్ ఎనర్జీ గురించి బాగా చెప్పారండి. అనిల్ గారు ఇంకొకసారి 1 hour కాబట్టి ఇంకొకసారి ఎప్పుడైనా మళ్ళీ ఒకసారి మేడం క్లాస్ పెట్టించు వీలైతే. యా ఇంద్రాణి గారు మీరు మళ్ళీ టైం ఇవ్వాలి. తప్పకుండా. అప్పుడు ఇంకొక అంటే 1 hour లో నేను ఎంతో చెప్పి చూడలేకపోయాను. నేను కొంచెం లేట్ వచ్చి యా మీరు మీరు మళ్ళీ టైం అదంతా ఒకసారి నాకు మళ్ళీ మీకు మీ వీల్ని చూసుకోండి. మీ వీల్ని చూసుకొని ఖచ్చితంగా మళ్ళీ టాపిక్ అదంతా రెడీ చేసుకుంటే మనకు టాపిక్. ఎందుకంటే ఇప్పుడు పైమా వాళ్ళందరూ కూడా క్లాసెస్ చాలా అద్భుతంగా చెప్తున్నారు. వాళ్ళందరి సెషన్స్ మనకు కావాలి అన్నమాట. సో థ్యాంక్ యూ అండి. మనకి ఇంకొక లాస్ట్ 5 minutes టైం ఉంది. జస్ట్ 5 minutes. ఇంకా ఎవరైనా మేడం నో క్వశ్చన్స్ అప్రిసియేషన్ చేయండి మేడం ఇంద్రాణి గారికి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అందరూ థ్యాంక్స్ చెప్పండి. నో క్వశ్చన్స్. థ్యాంక్ యూ. ఇంద్రాణి గారు పిఎంసి పైమాలో ఐడియా ల్యాబ్ అనేది కాన్సెప్ట్ చాలా బాగుందండి, చాలా బాగున్నాయి. మీరు చెప్పిన 3 ideas ని మేము చాలా బాగా ఫాలో అవుతున్నాం. థ్యాంక్స్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ రమణ గారు మాట్లాడండి. రమణ గారు, నారద మహర్షి గారు మాట్లాడండి. అప్రిసియేషన్ మేడం కి, ఇంద్రాణి గారికి. సంతోషం తల్లి, చాలా సంతోషం, చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. హ్యాపీ. ఈ మరో సందర్భంలో మీ అందరితో మాట్లాడుతున్నా. మీ కుటుంబ సేవలో ధన్యవాదాలు తల్లి. వ్యక్తి కన్నా వ్యవస్థ గొప్పది. వ్యవస్థలోకి వెళ్ళి మీరు ఎన్నో తెలుసుకుని వచ్చారు. చాలా సంతోషం. మరో సందర్భంలో ఈ పైమాతో ఇంటరాక్ట్ అవుదాం. మరి వైజాగ్ పైమాతో ఉంటున్నాను ఇప్పుడు. ఆల్రెడీ తెలంగాణలో కూడా మీరు ఎంటర్ అయ్యారు, చాలా సంతోషం. ఐడియా ల్యాబ్ కూడా బాగుంది. ధన్యవాదాలు మాస్టర్స్. ధన్యవాదాలు. నెక్స్ట్ ఇంకా ప్రవీణ్. హలో మాస్టర్స్. హలో. యా ఓన్లీ అప్రిసియేషన్ 130 seconds అప్రిసియేషన్. యా టెల్ మీ. ఓకే, లాస్ట్ సెషన్స్ లో 5 minutes మెడిటేషన్ చేశాను.